అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్టించుకోరు. ఇంకా ఎవరైనా పేరెంట్స్ వస్తే కూడా కొంచెం లేట్ అయినా కూడా బయట నిలబెడతారు, తిడతారు. వారానికి ఒకసారి చికెన్ మొత్తం వాటర్ పెడతారు. వీక్లీ 2 times పెడతారు. చికెన్ ఒక్క దినం పెడతారు. అది కూడా పేరెంట్స్ వస్తే ఇంకా వారిని తిడతారు. పిల్లల్ని కూడా బ్యాడ్ వర్డ్స్ తో తిడతారు. చెప్తేనేమో లైక్ తీసుకుంటారు టీచర్స్. ఇవాళ ఇప్పుడు నేను అత్తనా అని మొత్తం క్లీన్ చేయించినట్టు 5 కూరలు చేసినట్టు పెరుగు చేసినట్టు గుర్తు చికెన్ వచ్చింది. ఇవాళ ఆడకూడ చేసి వాళ్ళే క్లీన్ చేయాలి. పైన వాళ్ళే క్లీన్ చేసుకోవాలి అది చెప్పి రాసుకున్నాను. లేకపోతే నేను లాట్ చేస్తాను. ఐ విల్ పర్సనల్లీ పట్టించుకోరు. ఇంకా ఎవరైనా పేరెంట్స్ వస్తే కూడా కొంచెం లేట్ అయినా కూడా బయట నిలబెడతారు, తిడతారు. వారానికి ఒకసారి చికెన్ మొత్తం వాటర్ పెడతారు. వీక్లీ 2 times పెడతారు. సిస్టమ్ ఏంటంటే 3 రోజులు ఎక్కువ 2 రోజులు చికెన్ వాడదాకా లేదు. చికెన్ ఒక్క దినం పెడతారు. అది కూడా పేరెంట్స్ వస్తే ఇంకా వారిని తిడతారు. పిల్లల్ని కూడా బ్యాడ్ వర్డ్స్ తో తిడతారు. చెప్తేనేమో లైక్ తీసుకుంటారు టీచర్స్. ఇవాళ ఇప్పుడు నేను అత్తనా అని మొత్తం క్లీన్ చేయించినట్టు 5 కూరలు చేసినట్టు పెరుగు చేసినట్టు గుర్తు చికెన్ వచ్చింది. ఇవాళ ఆడకూడ చేసి వాళ్ళే క్లీన్ చేయాలి. పైన వాళ్ళే క్లీన్ చేసుకోవాలి అది చెప్పి రాసుకున్నాను. మొన్న కూడా వాళ్ళు వెళ్ళిపోవాలి. మేము టేక్ ఓవర్ చేసుకుని ఈ లోపల ఆల్టర్నేటివ్ సార్ ఒక్క 2 minutes నేను వస్తున్నాను. ఆల్టర్నేటివ్ మెకానిజం చేసుకో దానికి సంబంధించి అందరినీ ఇమీడియట్ రిమూవ్ ద ప్లేస్. దే షుడ్ నాట్ కమ్ టు దిస్ ప్లేస్. దే షుడ్ నాట్ ఎంటర్ దిస్ ప్లేస్. ఫస్ట్ థింగ్ ఈజ్ యాక్షన్. దాని తర్వాత ఈ మీరు ఏవైతే రాశారు ఇవన్నీ కంపైల్ చేసి దాని తర్వాత క్రిమినల్ యాక్షన్ స్టార్ట్ అయ్యాక కనీసం 80% ప్రమోషన్తో వస్తాయి. అంటే అన్ని సక్రమం. ఇక్కడ ఉన్న స్ట్రెంత్ 170 63 మంది అంటే అంత గొప్పగా ఉందండి. స్కూల్ కానీ హాస్టల్ అంటే బిల్డింగ్ మంచిగా ఉంది, కనబడుతుంది. బాగుంది సార్, సూపర్ ఉంది. మీరు ఎట్లా లోపల ఉన్న వసతులు వాళ్ళకి పెట్టే ఫుడ్ ఇక్కడ ఉన్న వ్యవస్థ నమ్మకం దాని బట్టి వేరే ఏది వస్తుంది. స్కూల్లో ఒక క్లాస్ 44 ఉంటే 6 వచ్చింది. ఎక్కడ మొత్తం రాష్ట్రంలో జిల్లా మా కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంటుంది ఏ స్కూల్ అయినా కూడా 13 రోజులు ఖచ్చితంగా 70-80% పైన ఉంటుంది. 90% ఉన్నాయి. దాని అర్థం మరి 170 63 అంటే 40%, 40%. దాన్ని బట్టి అర్థం చేసుకొని ఇది బాలికలు
మేము కూడా మొత్తం చేసి కంప్లైంట్ ఇస్తాం. ఇది పిల్లలను హరాస్మెంట్ అనేది ఈ గవర్నమెంట్ పే చేసే పరిస్థితి గవర్నమెంట్ ఇస్తుంది. మా గవర్నమెంట్కి సంబంధించిన మేము మొత్తం మీద విద్య మీద ఫోకస్ చేసి ఇవాళ వాళ్ళు 10 ఏళ్ళు పెట్టేటప్పుడు సంవత్సరం లోపల పెట్టినట్టు ఇక్కడనే కాదు మొత్తం రాష్ట్రం కూడా నడుస్తుంది. ఒక లైన్ తీసుకొని పోతున్నాం. ఎందుకంటే పేద వాళ్ళకు సంబంధించిన మటుకు మేము ప్రభుత్వం ద్వారా చేయాల్సిన విద్య వైద్యం ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పేద వాళ్ళందరికీ ఇబ్బంది ఉన్న సమస్య. మిగతా పనులు ఉన్నాయని చెప్పగానే ఏదో కష్టపడి బంద్ దొరుకుతుంది, ఏదో కట్టమోసి ఏదో బంద్ దొరుకుతుంది కావచ్చు. కానీ విద్యలకు వాళ్ళు ప్రైవేట్ దాంట్లో కట్టేది శక్తి లేదని ప్రభుత్వ పాఠశాలని నమ్మకం లేదు. ఇటువంటి అంటే ఇంకోటి సరే కానీ కాకపోతే ఇప్పుడు నేను గెలిచిన కానీ మీ దేవారు అందరూ చూస్తున్నాను కదా. ఇవాళ దాదాపు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు 2 సార్లు కలిపితే దాదాపు మన కాన్స్టిట్యూషన్ ఒక 7,000 పెరిగింది. 7,000 పైన పెరిగింది. జిల్లా మొత్తం మీద దాదాపు 9,000 దాకా. మీ దృష్టికి ఎంతమంది వచ్చారు సార్ ఇప్పుడు? ఇప్పుడు ఎంతమంది అంటే ఎస్ఓతో పాటు ఎంతమంది? ఎస్ఓతో పాటు మన వాచ్మెన్ స్వీపరు గిప్రో వర్కర్స్ మరి ఇంకెవరు టీచర్లు వాళ్ళతో తీసుకొని తెలుస్తున్నాయి. ఇమీడియట్ రిమూవలే సార్, సస్పెండ్ రిమూవల్ ఇమీడియట్. ఇక్కడ కూడా వెళ్ళిపోవచ్చు ఇమీడియట్ నౌ దే హావ్ టు డూ ద ప్లేస్. పిల్లలు ఇంకా భయపడుతుంది సార్ చెప్పి మళ్ళీ మేము బయటకు వెళ్ళకూడదు. ఇప్పుడే నామగంటే పంపించేసి ఒక 2 రోజులు ఇంకొంచెం డీటెయిల్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని కంప్లైంట్ కూడా చేస్తాం. ఆమెతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ చేసుకుంటుంది. టీచర్లకు కూడా ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది. టీచర్లందరూ కూడా వార్నింగ్ ఏంటంటే వాళ్ళ క్లాసులో ఇన్వాల్వ్ అయినా కూడా నెంబర్ రాలేదంటే వాళ్ళ తప్పులు ఎక్కడ ఉన్నాయి. ఆ తప్పులన్నీ చదువుకొని వాళ్ళకు మంత్ ఎండ్ వరకు టైం ఇస్తుంది. ఓకే, మంత్ ఎండ్ సరిపోతుంది. మంత్ ఎండ్ వరకు ప్రతి క్లాసులో ఇవాళ 80% మంది రావాలి. ఈ లోపల ఈ ఫుడ్ కానీ గిట్ కానీ డైరెక్ట్ విద్యార్థులు అలాగే పేరెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే మెను పాటించట్లేదు, పిల్లల పట్ల ర్యాష్గా ప్రవర్తిస్తున్నారు, అట్లాగే టాయిలెట్స్ శుభ్రం చేస్తున్నారని కంప్లైంట్ రావడం జరిగింది. విద్యార్థులు అందరూ కూడా వాళ్ళు చెప్పిన విషయాలు నోట్ చేసుకోవడం జరిగింది. వారి మీద క్రమశిక్షణ చర్యలకు గౌరవ కలెక్టర్ గారికి సిఫార్సు చేసి వారి మీద చర్య తీసుకుంటారు. మీకు ఏం తెలిసింది సార్ ఈరోజు మీరు ఎంక్వైరీలో ఏం తెలియదు? మీరే విన్నారా? పిల్లలు అదే పిల్లలకి మెను పాటించట్లేదు, ఎగ్ ఇవ్వట్లేదు, అట్లాగే పిల్లలతోటి క్లీన్ చేయిస్తున్నారని, అట్లాగే ఆర్షిగా ప్రవర్తిస్తున్నారు కంప్లీట్ చేయడం జరిగింది. దాని మీద చర్య. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.